నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చాలా సంవత్సరాలుగా నంబర్ 1 పొజిషన్ అనేది ఖాళీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత దానికోసము పర్మనెంట్గా ఈయన నంబర్ 1 పొజిషన్లో నిల్చున్నారు, నంబర్ 1 పొజిషన్లో కొనసాగారు అని చెప్పడానికి ఏ ఒక్కరూ రీచ్ కాకపోవడము చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో మరొక్కసారి ఎవరు ఇండస్ట్రీ ప్రజెంట్ నంబర్ 1 అనేది పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి ఆ కాలంలో నంబర్ 1 పొజిషన్ని ఎలా లెక్కగట్టి ఇవ్వడం జరిగింది, మరి ఈ కాలంలో చూసుకుంటే దాన్ని ఏ ప్రాతిపదికన వీళ్ళు నంబర్ 1 అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంది అనేది, అంటే సినిమాల పరంగానా, కలెక్షన్స్ పరంగానా, లేకపోతే వాళ్ళ ఇండివిజువల్ ఇమేజ్ పరంగానా ఏ కొలమానంతో ఇప్పుడు నంబర్ 1 పొజిషన్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సినీ రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులు చిల్లాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లాను. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. సీరియస్లీ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చిరంజీవి గారు కొనసాగినంతకంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఆ తరం తర్వాత చిరంజీవి గారు కొనసాగినంతగా నంబర్ 1 పొజిషన్లో ఇండస్ట్రీలో ఎవరు కొనసాగలేదు. ఇప్పుడు నంబర్ 1 పొజిషన్కి ఎవరు అర్హులు అన్న చర్చలో అసలు ఎవరిని తెర మీద తీసుకురావాలనే కన్ఫ్యూజన్ అనేది సినీ ఇండస్ట్రీలో ఉండడం అనేది చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది? మరొకప్పుడు నంబర్ 1 పొజిషన్కి ఏంటి కొలమానము, ఇప్పుడు కొలమానాలు అనేవి మారిపోయాయి. మరి ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఆ లెక్కగట్టి నంబర్ 1 పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎన్టీ రామారావు గారి కెరీర్ 1949లో మొదలైతే 82 వరకు 34 సంవత్సరాల పాటు నిరవధికంగా కొనసాగితే ఒక 3 దశాబ్దాల పాటు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు పోటాపోటీగా నువ్వా నేనా నంబర్ 1 అనేటటువంటి పరిస్థితిలో కొనసాగింది. అత్యధిక పర్యాలు ఎన్టీ రామారావు గారు నంబర్ ఆఫ్ మాస్ సినిమాలు, బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వటం వల్ల ఎన్టీ రామారావు గారు సుదీర్ఘకాలం నంబర్ 1గా కొనసాగారు. నాగేశ్వరరావు గారు కొంతకాలం నంబర్ 1గా కొనసాగారు. ఆ తర్వాత కృష్ణ గారు కొంతకాలం ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఇది చిరంజీవి గారికి ముందు తెలుగు సినిమా పరిశ్రమ యొక్క స్థితి. వీళ్ళందరూ స్టార్లుగా రూపాంతరం చెంది పూర్తి స్థాయిలో వెలుగొందుతున్న సమయంలోనే చిరంజీవి గారు ప్రవేశించి వారు చూస్తుండగానే చిరంజీవి గారు నంబర్ 1గా ఎదగడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. అది చిరంజీవి గారి వల్లే సాధ్యమైంది, చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైంది. చిరంజీవి గారిని ఒకసారి నాకు బాగా గుర్తుంది, విజేత శతదినోత్సవ వేడుక విజయవాడలో జరిగినప్పుడు దాసనారాయణ గారు మాట అన్నారు. ఆయన సభాధ్యక్షుడు. ప్రేక్షకులు గుర్తించిన తర్వాతే చిరంజీవిని పరిశ్రమ గుర్తించింది అన్నారు ఆయన. ఓకే, ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎప్పుడో గుర్తించేశారు, పరిశ్రమే గుర్తించడానికి పరిశ్రమ కొంత సమయం పట్టింది అని అన్నారు. బొబ్బిలిపులి సినిమా విడుదల సమయానికి దాసనారాయణరావు గారి శిష్యుడైనటువంటి కోడిరామకృష్ణ గారి మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య విడుదలైతే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య బొబ్బిలిపులి కంటే పెద్ద హిట్. చాలామంది దానిని గుర్తించరు. 520 రోజులు ఆడింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అట్లా చిరంజీవి గారికి ఏంటంటే ఖైదీకి ముందే, ఖైదీ ఆయన 62వ సినిమా అయితే ఖైదీకి ముందే చెప్పుకోదగ్గ ఘనమైనటువంటి విజయాలు ఉన్నాయి, కమర్షియల్ హిట్స్ ఉన్నాయి, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకవైపు కృష్ణ గారు, ఒకవైపు కృష్ణరాజు గారు, ఒకవైపు శోభన్ బాబు గారు, ఇట్లా వీళ్ళందరూ ఉండటం, రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేయటం, వీటి వల్ల ఏంటంటే ఎవరు ఏంటి నంబర్ 1 అనేటటువంటి చర్చ వచ్చేది కాదు. సినిమా మృష్టాన్న భోజనంలా ఉంది, సంతృప్తి పరిచింది, వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ప్రేక్షకులు. మగమహారాజు ఇట్లాంటి సినిమాలు చాలా, చట్టానికి కళ్ళు లేవు, మగమహారాజు, చాలా సినిమాలు చిరంజీవి గారి సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో. ఎప్పుడైతే ఖైదీ వచ్చిందో, ఖైదీ వచ్చిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. అసలు సినిమా హాల్ నిండితే ఒక కమర్షియల్ సినిమా, అందులోనూ చిరంజీవి గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత తరం హీరో సినిమా థియేటర్లో ఫుల్ అయితే ఈ విధంగా ఓవర్ఫ్లోస్ వస్తాయా, ఈ విధంగా సినిమా ఆడుతుందా? ఇప్పుడు 50 రోజులు ఆడిందండి, బీసీ స్టేషన్స్లో 50 days ఆడుతుంది. ఆడిన 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మార్నింగ్ షోను, నూన్ షోను వేశాడు. వాటికి జనాలు పోటెత్తేటటువంటి వాళ్ళు. ఇటువంటి ఒక స్థాయి నుంచి చిరంజీవి గారు ఏంటంటే నంబర్ 1గా ఎదిగే క్రమం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది మనకు. ఓకే, అది పసివాడి పురాణం నాటికి స్థిరపడింది. అంటే 87కి స్థిరపడింది పూర్తి స్థాయిలో. సుప్రీం హీరో కాస్త సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ కావడం, అక్కడి నుంచి చిరంజీవి గారి దశ, అసలు ఆ దశ వేరే ఏ హీరోకి తెలుగు సినిమా చరిత్రలో మరొకరికి సాధ్యపడదు. అంటే 60+ సినిమాల తర్వాత 60 సినిమాల తర్వాత ఆయన నంబర్ 1 హీరో. 60 సినిమాల వరకు ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలు ఏంటంటే
గొప్ప దర్శకులందరితో 60 సినిమాలలో ముందే నటించేశాడు ఆయన. విశ్వనాథ్ గారితో చేయలేదా చేశారు, బాపు గారితో చేయలేదా చేశారు, బాలచంద్ర గారితో చేయలేదా చేశారు. ఇట్లా అనమాట, ఇట్లా తీసుకుంటే. అలాగే చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తూ స్టార్ట్ అయినటువంటి హీరోలు ఒక 6 కనిపిస్తారు మనకు. ఆయన్ని డైరెక్ట్ చేస్తూ వాళ్ళ కెరీర్లు స్టార్ట్ అయ్యి వాళ్ళ తర్వాత స్టార్ డైరెక్టర్గా వెలుగొందిన వాళ్ళు 6 కనిపిస్తారు. వంశీ గారు, కోడి రామకృష్ణ గారు, ఇట్లా వీళ్ళందరూ, కె మురళీమోహన్ రావు గారు, విజయ్ బాపినేడి గారు, వీళ్ళందరూ కనిపిస్తారు. అలా తర్వాత ఏమైందంటే మీకు కొన్ని విషయాలు చెప్పచ్చో చెప్పకూడదు ఇవాళకి నాకు అర్థం కాదు, కానీ సింహాద్రి సినిమా చాలా బాగా ఆడుతున్న సమయం అండి. ఆ సమయంలో ఒక సినిమా వారపత్రిక ఎడిటర్ ఏం చేశారంటే, చిరంజీవి గారి పనికి అయిపోయింది అనేటటువంటి అర్థం వచ్చేలాగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు కాబట్టి ఇక అతను నంబర్ 1 పీఠం అధిరోహించబోతున్నాడని ఒక వార్తా కథనాన్ని వార్చడం జరిగింది. ఓకే. అక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అనుకోండి, ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే 300 సినిమాలు కనిపిస్తాయి. చిరంజీవి గారు అనుకోండి, అప్పటికి ఒక 140 సినిమాలు కనిపిస్తాయి. వాటిలో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, కమర్షియల్గా మలుపు తిప్పినటువంటి సినిమాలు, వ్యాపారాత్మకంగా తెలుగు సినిమా పరిధిని పెంచినటువంటి సినిమాలు ఇవన్నీ కనిపిస్తాయి. అలాంటి చిరంజీవి గారితో జూనియర్ ఎన్టీఆర్ని పోల్చేటప్పటికీ ఒకంత చిరంజీవి గారి అభిమానులు వాళ్ళకి ఆగ్రహం రావటం ఇవన్నీ జరిగినాయి. ఆ పత్రికా కార్యాలయం మీదకి దాడికి వెళ్ళటం ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. ఓకే. జరిగిన తర్వాత సరే అది అలా సమసిపోయిన తర్వాత మీకు ఒక్కడు సినిమా సమ్మేళనం బాగా గుర్తుంది. ఈ సంఘటన చెప్తీరా. ఒక సినిమా వారపత్రిక ఏంటంటే 1-2 సినిమా వారపత్రికలు చిరంజీవి గారికి వ్యతిరేకంగానే పనిచేసేవి. ఆ సినిమా వారపత్రికల ఎడిటర్లు వాళ్ళు చిరంజీవి గారికి వ్యతిరేకంగా ఉంటూ వ్యతిరేక వర్గంలో వాళ్ళు హీరోలు అయినా కాకపోయినా వీళ్ళు అటువంటి ఒక వాతావరణాన్ని పెంచి పోషించేవాళ్ళు. అక్కడ సినిమా విడుదలైతే ఒక సినిమా వారపత్రిక ఎడిటర్ ఏం చేశాడంటే, ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ మహేష్ బాబు గారిది ప్లాన్ చేసుకొని మహేష్ బాబు గారిని కదా ఇంటర్వ్యూ చేస్తాడు. ఏమండి మీరు ఇండస్ట్రీకి ఒక్కడి తర్వాత మీరే నంబర్ 1 హీరో అనుకుంటున్నారు, ఇండస్ట్రీ రికార్డులన్నీ మీరు ఒక్కడితో తిరగరాస్తున్నారు అంటే మహేష్ బాబు గారు నవ్వేసి ఇండస్ట్రీకి ఫస్ట్ నంబర్ 1 లాస్ట్ నంబర్ 1 2 చిరంజీవి గారు అని చెప్పారు. మహేష్ బాబు గారు సూపర్ చెప్పి మేమందరం ఫ్రైడే స్టార్స్ అని చెప్పాడు. ఈ ఫ్రైడే నేను, నెక్స్ట్ ఫ్రైడే రవితేజ, ఆ తర్వాత ఫ్రైడే జూనియర్ ఎన్టీఆర్, అట్లా ఆ ఫ్రైడే ఇంకో ఫ్రైడే పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా మేమందరం ఫ్రైడే స్టార్స్, మేమెవరో నంబర్ 1 కాదు, అది చిరంజీవి గారు లాస్ట్ నంబర్ 1, ఇండస్ట్రీకి లాస్ట్ నంబర్ 1 హీరో చిరంజీవి గారు అని చెప్పారు మహేష్ బాబు. చెప్పిన తర్వాత ట్యాగూర్ సినిమా మన్మద సాంగ్ చేసి చిరంజీవి గారు ఇంట్లో వచ్చి ఉన్నారు. ఫోటో సెషన్ ఉంది ఇంపార్టెంట్ ఫ్యాన్స్తో. వాళ్ళ కోసం ఆయన సెట్ నుంచి ఇంటికి వచ్చారు ఫోటో సెషన్ కోసం. సెట్లో అయితే డిస్టర్బ్ అవుతుంది, సెట్ దగ్గరకు వస్తే అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చిరంజీవి గారిని వచ్చి కలిశారు. కలిసిన తర్వాత సార్ మహేష్ బాబు గారు ఇట్లా పలానా సినిమా వారపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇట్లా అన్నారు, ఇండస్ట్రీకి లాస్ట్ నంబర్ 1 హీరో మీరే అని చెప్పారు. అంటే పని చేయండి అయ్యా, మీరందరూ వెళ్ళి తలో దండ మహేష్ బాబుకి వేసి థ్యాంక్స్ చెప్పేస్తాండి అన్నాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు చెప్పారు కదా వెళ్ళాలి. ఎక్కడున్నారు మహేష్ బాబు గారు అంటే అపోలో బ్యాక్ సైడ్ ఉన్న ఇంట్లో ఉంటున్నారు మహేష్ బాబు గారు. అప్పుడు ఆ 3 స్టోర్ ఇప్పటికి ఉంది హౌస్. అందులో కింద వాళ్ళ అమ్మమ్మ గారు, పైన మహేష్ బాబు గారు అమ్మగారు, పైన మహేష్ బాబు గారు ఉండేవారు. ఇంతమంది అభిమానులు ఒక్కసారిగా ఇంటి దగ్గర, అసలు మహేష్ బాబు గారికి ఇంటిమేషన్లు వస్తున్నారని తెలిసి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఓకే. మహేష్ బాబు గారు ఒకంత కంగారు పడిన మాట వాస్తవం. కంగారు పడి ఇంటి దగ్గరకు రండి అని మళ్ళీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు, మనం ఏమన్నా నెగిటివ్ సెన్స్లో ఏమన్నా చెప్పామని ఇంకొక హౌస్ ఉంది, ఆ హౌస్కి వెళ్ళిపోయారు. లేదండి చిరంజీవి గారే వెళ్ళి కలవమని చెప్పారు మిమ్మల్ని, అందుకని వస్తున్నారు మిమ్మల్ని అభినందించడానికంటే కొంచెం స్థిమితపడి ఆ ఇంటికి రమ్మన్నారు. ఒక 200 మంది ఒకసారి మహేష్ బాబు గారు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి మహేష్ బాబు గారికి 200 మంది ఒక్కొక్క దండండి. ఓహో. 200 దండలు, గులాబీ దండలు ఎక్కడియో నుంచి పురమాయించి మరుసటి రోజు చిరంజీవి గారు చెప్పిన మరుసటి రోజు సాయంత్రం ఈ కార్యక్రమం అనమాట. అర్థం కావట్లే మహేష్ బాబు గారికి. ఆయన అందరితో 200 మందితో మహేష్ బాబు గారు ఫోటో దిగి నాకేం చెప్పాలో తెలియట్లేదు, నా అభిమానులు కూడా ఎవరు ఎప్పుడు ఇంతమంది వచ్చినా గులాబీ దండలు వేయలేదు, మా అభిమానులు వస్తారు 200 మంది ఊహించుకుంటేనే 200 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క గులాబీ దండ కడియో నర్సరీ నుంచి వచ్చి బిజినెస్ మ్యాన్ సినిమాను ఊహించుకోవచ్చు. అలా ఉంది. అయిన తర్వాత ఆయన ఎగ్జైట్ అయ్యారు, చిరంజీవి గారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక టీవీ ఛానల్ వాళ్ళు లేకపోతే మరొకరు ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ చర్చా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాళ్ళు ఈ చర్చా కార్యక్రమం మొదలు పెట్టడం ఇది మొదటిసారి కాదండి. ఈ 20 సంవత్సరాలు, ఒక 2006 నుంచి లెక్క వేసుకుంటే ఇది 2026, చిరంజీవి గారి స్టైల్ని దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఒక 20 సంవత్సరాల కాలంలో ఓ 25-30 సార్లు ఈ డిస్కషన్ పెట్టారు. వీళ్ళు ఎందుకు పెడతారు అంటే, నంబర్ 1 హీరోగా వాళ్ళు ఎవరినో వాళ్ళు అనుకున్న వాళ్ళని ప్రతిష్ఠించడానికో వాళ్ళని ప్రకటించడానికో ఇది పెడతారు. మీకు చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి
ఆ తర్వాత మీకు ఒక్కొక్క హీరో ఒక్కొక్క విధమైనటువంటి దారిని ఎంచుకున్న తర్వాత రామ్ చరణ్ గారిది స్వయాన చిరంజీవి గారి నటవారసుడు రామ్ చరణ్ గారిది ఒక దారి, ప్రభాస్ గారిది ఒక దారి, అల్లు అర్జున్ గారిది ఒక దారి, తారక్ది ఒక దారి, మహేష్ బాబు గారిది ఒక దారి. ఇలా తీసుకుంటే ఇవాళ వాళ్ళ తర్వాత మళ్ళీ ఒక 10 మంది ఉన్నారు. ఈవేళ యువ ప్రతిభావంతులైనటువంటి కథానాయకులు చెప్తే 10 మంది వస్తారు మనకి. సరే వీళ్ళ 5, 6 మనకి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారితో సహా అని అనుకుంటే ఏంటంటే వీళ్ళెవ్వరూ చిరంజీవి గారి స్థాయిని కానీ స్థానాన్ని కానీ భర్తీ చేసేటటువంటి వారు ఎప్పటికీ కాలేరు కాబోరు. ఓకే. వై? బికాస్ వీళ్ళు చేస్తున్నటువంటి సినిమాల సంఖ్య చాలా పరిమితమైన సంఖ్య. అయితే ఈ పరిమితమైన సంఖ్యలో వీళ్ళు 2 సంవత్సరాలు ఒక సినిమా కేటాయించారు అని మనం అనుకుంటే 2 సంవత్సరాల తర్వాత విడుదలైనటువంటి ఆ సినిమా యొక్క జయాపజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకునే నువ్వు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని అంటారు. ఇప్పుడు ఇక్కడ పదే రామారావు గారి పేరు, నాగేశ్వరరావు గారి పేరు, కృష్ణ గారి పేరు, తర్వాత చిరంజీవి గారి పేరు 4 పేర్లు చెప్పుకుంటున్నామా? ఎందుకు ఈ 4 పేర్లు చెప్పుకుంటామంటే ఎన్టీ రామారావు గారి పొటెన్షియాలిటీ, నాగేశ్వరరావు గారి పొటెన్షియాలిటీ, కృష్ణ గారి పొటెన్షియాలిటీ, చిరంజీవి గారి పొటెన్షియాలిటీ ఏంటంటే వీళ్ళు తెలుగు నేల మీద ఉన్న థియేటర్స్ని ఫిల్ చేసినటువంటి ఫీడ్ చేసినటువంటి ఆర్టిస్టులు. వీళ్ళ మధ్యలో శోభన్ బాబు గారు కూడా ఉన్నారు, మనం చెప్పుకొని తీరాలి. మీకు కృష్ణ గారి సినిమాలు సంధ్య గారు ఒక దశలో సంవత్సరానికి 14, 16, ఒక సంవత్సరం 18 విడుదలై ఆయన సినిమాయే పోటీ. ఓకే. మా చిన్నతనంలో బాగా గుర్తున్నది ఏంటంటే మ్యాట్నీకి వెళ్ళాలి, కృష్ణ గారి సినిమాకి వెళితే ఈ థియేటర్లో కృష్ణ గారి సినిమా ఫుల్ అయిపోతే అది హిట్టా ఫ్లాపా డిస్కషన్ ఉండేది కాదండి. హిట్టా ఫ్లాపా కాసేపు పక్కన పెడదాం. మనం వెళితే ఫుల్ అయిపోయింది థియేటర్, టికెట్స్ దొరకట్లేదు. వెంటనే చివరున్న ఇంకో థియేటర్కి వెళ్తే ఇంకో సినిమా కృష్ణ గారి దొరికేది. వెంటనే కృష్ణ గారి అడవి సింహాలు, ఏకలవ్య ఒకేసారి బాగా గుర్తుంది నాకు. ఓకే. అట్లా మీకు చిరంజీవి గారి సినిమాలు సేమ్, రామారావు గారి సినిమాలు సేమ్. మధ్యలో శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళు ఫీడ్ చేసేటటువంటి అందుకే వీళ్ళు నంబర్ 1 అనేటప్పటికీ అత్యధిక కాలం అత్యధిక సినిమాలు చేసి థియేటర్లకి ఫీడింగ్ ఇచ్చి పరిశ్రమ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, వర్ధిల్లాలి. ఎందుకంటే ఎన్ని సినిమాలు మీకు షూటింగ్లో ఉంటే ఎన్ని వందల కుటుంబాలు ఆ సినిమా మీద ఆధారపడి పనిచేస్తుంటాయి. తద్వారా ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎంతమంది ఎగ్జిబ్యూటర్లు, ఎంత వ్యాపారం జరుగుతుంది అనేది లెక్క. ఈవేళ ఏమైపోయిందంటే ఆ లెక్కలు మారి మొదటి శుక్ర, శని, ఆది 3 రోజుల్లో మొత్తం ఎంత వచ్చింది, 3వ రోజుకి మొత్తం 4వ రోజు సోమవారం ఉదయానికి పరిసమాప్తం అనమాట. అంటే మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన మొన్న భరద్వాజ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తమ్మారెడ్డి భరత్ మీరు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే సంవత్సరాల తరబడి వచ్చే ఇన్కమ్ అంతా జస్ట్ 1 or 2 డేస్లో వస్తున్నప్పుడు అప్పటికన్నా ఇప్పుడు బెటర్ మెరుగైనట్టే కదమ్మా. అప్పుడు మొత్తం రావడానికి మాకు 1 నెల, 2 నెలలు, 6 నెలలు, 3 నెలలు, 6 నెలల టైం, ఓసారి సంవత్సర కాలం టైం పట్టేది. ఇప్పుడు కట్ చేస్తే 1 day, 2 day, 1 week లోనే ప్రొడ్యూసర్కి అంత అమౌంట్ వస్తుంది అని అంటే అది హ్యాపీయే కదా అన్నప్పుడు మరి అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు మారిపోయాయి కదా. అప్పుడు అనంటే ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్స్ ఇచ్చారు, ఎంత కొల్లగొట్టారు ఈ లెక్కలు. బట్ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే తక్కువ సినిమాలైనా ఎంత బడ్జెట్ని వీళ్ళు మన ఇండస్ట్రీ పేరును ఎంత బజ్ క్రియేట్ చేస్తున్నారు అన్నది కూడా కౌంట్ అవుతుంది కదా. మారాలి కదా. స్థాయిలో ఏకీభవిస్తూ 3 రోజుల నుంచి వారం రోజులు అనుకుందాం. ఇవాళ ఒక సినిమా యొక్క జాతకం తేలిపోవడం 3 రోజుల నుంచి వారం రోజులు తెలిసిపోతుంది. ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం లోపు తెలిసిపోతుంది. తెలిసిపోయే లోపు ఏమవుతుందంటే ఉదాహరణకు అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 ఉంది, 1800 కోట్లు చేసింది అనుకుంటే నెక్స్ట్ అల్లు అర్జున్ గారి సినిమా ఎంత చేస్తుంది అనేది పారామీటర్. పాన్ ఇండియా, మీకు ఈ పాన్ ఇండియా అనేది అయిపోయిన తర్వాత ఏమైపోయింది, పాన్ ఇండియాలోకి ఇవాళ మన చరణ్ వచ్చేసాడు, అల్లు అర్జున్ వచ్చాడు, ప్రభాస్ వచ్చాడు, రేపు మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమాతో మహేష్ బాబు గారు వచ్చేసారు. ఏది ఆ దీనిలోకి ఎన్టీఆర్ RRRతో చేసి తర్వాత మొన్న ఈ సినిమా చేశారు, హిందీ సినిమా టైగర్ ష్రాఫ్తో చేసినటువంటి సినిమాతో హిందీ సినిమాతో ఆయన అందులోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు మన రణ్వీర్ సింగ్ వీళ్ళతో పోల్చుకుంటే విజయ్, తమిళ్లో విజయ్, ఇట్లా తీసుకుంటే ఏమైపోతుంది, వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ఈ పాన్ ఇండియా స్టార్లు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ స్టార్ సినిమా ఇంత కలెక్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చేటటువంటి హీరోస్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తున్నది పారామీటర్. ఇక్కడ ఎవరు నంబర్ 1, ఎవరు నంబర్ 2, ఎవరు నంబర్ 3 కాదనమాట. ఆ సమయానికి ఆ సినిమా ఎంత చేసింది, ఎంత పే చేసింది, ఎంత ఫుల్ఫిల్ చేసింది, వాట్ నెక్స్ట్, అంతే తప్ప ఈయన నంబర్ 1. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి తర్వాత ఎవరు, కింగ్ ఖానా, ఆ ఖానా, ఈ ఖానా అంటే ఏ ఖానా, కొంతకాలం నేను అనేది
లాంగ్ స్టాండింగ్ తీసుకుంటే తర్వాత అమీర్ ఖాన్ గారు వచ్చారు, తర్వాత సల్మాన్ ఖాన్ గారు వచ్చారు, సైఫ్ అలీ ఖాన్ చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి మీకు. నెంబర్ 1 పొజిషన్ వచ్చేసరికి మీరు అన్నట్టు అమితాబ్ గారు లాంగ్ లాస్టింగ్, అంతే. తర్వాత షారుఖ్ ఖాన్ గారు మళ్ళీ ఆ రేంజ్ లో ఆ నెంబర్ 1 పొజిషన్ షారుఖ్ ఖాన్ గారు తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ గారు హిట్స్ కొంచెం తగ్గిపోయిన అమీర్ ఖాన్ గారు వచ్చారు కొంతకాలమే. అమీర్ ఖాన్ గారి తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్ గారు ఆయనది ఒక సెకండ్ దబాంగ్ 2 బాడీ గార్డ్ అదొకటి కొనసాగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు అమితాబ్ వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అమితాబ్ బచ్చన్ గారు ఇవి ఈ స్థాయిలో మనకు కనిపిస్తాయి. 60s నుంచి ఉన్నారు ఆయన. రజనీకాంత్ గారు, చిరంజీవి గారు తీసుకుంటే మనకు సౌత్లో 70s నుంచి వీళ్ళు వస్తారు. వీళ్ళతో పోల్చొద్దు, పోలిక. ఇప్పుడు చిరంజీవి గారు తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారితో పోలిస్తే ఎట్లాగా ఉంటుంది? ఆయన చేసిన పాత్రలు ఈయన చేయలేదు, ఈయన సాధించిన అన్ని వసూళ్లు కమర్షియల్గా ఆయన సాధించలేదు. ఇవి తీసుకుంటే రెండు వేరు అనమాట. నా ఇంట్రోలో నేను చాలా క్లియర్గా చెప్పాను, అప్పటి కొలమానాలు వేరు, ఇప్పటి కొలమానాలు వేరు. అప్పటికి ఆ సెకండ్లో అది నడిచింది. ఈ సెకండ్కి వచ్చినప్పుడు మరి నెంబర్ 1 పొజిషన్ అంటే ఏం కౌంట్ చేయాలి? విజయమే అందరికీ అర్థమయ్యే భాష సినిమా పరిశ్రమలో. కాకపోతే ఇక్కడ విజయానికి అర్థాలు మారిపోయినాయి సినిమా పరిశ్రమలో. ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు, గత సినిమా ఎంత చేసింది, రాబోయే సినిమా ఎంత చేసింది అనేటటువంటి నియమావళి ఇక్కడ వర్తిస్తుంది. ఇది ఎన్ని దేశాల్లో విడుదలైంది, మళ్ళీ తిరిగి ఎంత రాబట్టింది అనేటటువంటిదే కొలమానం. ఒక సినిమా అంతే, ఒక సినిమా లేదు, నెంబర్ 1 పొజిషన్ అనేది లేదు. అది ఎక్కడ ఏ భాషలో కూడా లేదు నెంబర్ 1 పొజిషన్ అనేది. అది పరిస్థితి. ఇప్పుడు సాధ్యం కాదు, సాధ్యం కానే కాదు. మీకు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ తనను అధిగమించుకుని వెళ్ళాలి. ఇప్పుడు విజయము రావడం చాలా కష్టం అండి. వచ్చినటువంటి ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. నిలబెట్టుకున్న ఆ విజయాన్ని కొనసాగించగలగడం మరీ కష్టం. ఈ 3 చేసిన వాళ్ళు అతి తక్కువ మంది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో. అట్లా ఈ 3 సాధించినటువంటి అతి తక్కువ మందిలో చిరంజీవి గారు ఎప్పటికీ నిలిచిపోతారు. మీకు అర్థమైంది కదా. అంటే మధ్య బాలకృష్ణ గారు కూడా అలా అని చూసుకుంటే హైయెస్ట్ మూవీస్, కంటిన్యూ సినిమాస్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో బాలకృష్ణ గారి సక్సెస్ రేట్ ఎక్కువ. అలా అనుకున్నప్పుడు ఆయనకు నెంబర్ 1 పొజిషన్ 3 సినిమాలే కదండి. 3 సినిమాలే. బోయపాటి శ్రీను గారు చేసిన 3 సినిమాలు మినహాయిస్తే బాలకృష్ణ గారు సింహ, లెజెండ్, అఖండ, అంతే 3 సినిమాలు. ఇంకో అఖండ 2 సరే, దానికి భగవంత్ కేసరి పే చేసింది. వీరసింహారెడ్డి. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు విడుదలైన సమయంలోనే బాలకృష్ణ గారి సినిమాలు, ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 రోజు గౌతమిపుత్ర శాతకర్ణి అన్నాడు, ఈయన 150 అంటే ఆయన 100 అన్నాడు, ఈయన వాల్తేరు వీరయ్య అంటే ఆయన వీరసింహారెడ్డి. అదే సమయంలో రాకపోతే మాత్రం అదే గౌతమిపుత్ర శాతకర్ణి, అదే వీరసింహారెడ్డి ఏ స్థాయిలో డిజాస్టర్లు అయ్యావో సినిమా పండితులకు తెలుసు. అలా ఎలా అంటారు? ఖచ్చితంగా మీకు అద్భుతమైన మూవీ అది. చాలా చరిత్రను చాలా వక్రీకరించి ఇవాళకి విమర్శకుల చేత కృషి జాగర్లమూడి ఇవాళకి తిట్లు తింటున్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది గౌతమిపుత్ర శాతకర్ణి. ఎన్ని తప్పులు ఉండాలో అన్ని తప్పులు ఉన్నటువంటి సినిమా. దాని గురించి చర్చ అనవసరం ఇక్కడ. ఓకే. కాబట్టి ఆ సమయంలో ఆ సినిమాలు రాకపోతే అవి చాలా ఘోరంగా పోయేవన్న విషయం వాళ్లకు తెలుసు, వాళ్ళ అభిమానులకు కూడా తెలుసు. కాబట్టి దాని గురించి చర్చ అనవసరం. ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ పాత్ర నేను గౌతమిపుత్ర శాతకర్ణి వేశాను, నా పాత్ర నా హరి ఇలా ఉంది చెప్పుకోవడానికి సరిపోయిందేమో, సరితూగిందేమో. కానీ బోయపాటి శ్రీను గారు 3 సినిమాలు తీసేస్తే ఒకసారి మీరు బాలకృష్ణ గారి కెరీర్ని ఊహించడానికే మనకు చాలా అన్స్టాపబుల్ షో లేదనుకోండి. అన్స్టాపబుల్ షో వల్ల బాలకృష్ణ గారు ఇంటింటికి చాలా చేరువయ్యారు. అది కాదనలేనటువంటి వాస్తవం. ఇప్పుడు మన చర్చ అది కాదు. కాబట్టి నంబర్ 1 అనేది భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో నంబర్ 1 అనేది ఇది కేరళకు మాత్రం మినహాయింపండి. వాళ్ళతో కంపేర్ చేయాలి. కేరళలో ఈరోజు ఈ 3 నెలలు మమ్ముట్టి గారి నెంబర్ 1, ఆ తర్వాత 3 నెలలు మోహన్ లాల్ గారి నెంబర్ 1. వాళ్ళిద్దరు ఇవాళకి పోటాపోటీగా వాళ్ళ కోసం పాత్రలు పుడుతూనే ఉన్నాయి, వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నారు. కేరళకు మాత్రం మినహాయింపు. మమ్ముట్టి గారికి, మోహన్ లాల్ గారికి మినహాయింపు ఈ చర్చ. కన్నడ ఇండస్ట్రీలో అక్కడ కూడా రోజుకో స్టార్ అండి. అక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి అక్కడ వచ్చేసారు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ అంటే విజయ్ తప్పకుండా మరి ఉన్నారు. అజిత్ గారు, మనకు విక్రమ్ ఉన్నారు, సూర్య ఉన్నారు, బోల్డ్ ఎంతమంది, కార్తీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ మనకు తమిళకి వచ్చేటప్పటికి. అక్కడ మీకు ఎవరు ఊహించని విధంగా విజయ్ తర్వాత మీకు బయట దేశాలలో, బయట భాషలలో ధనుష్కి, విజయ్ సేతుపతికి, శివకార్తికేయనికి తెలియకుండా అభిమానులు ఏర్పడ్డారు, పెరిగారు. వాళ్ళ ముగ్గురికి అభిమానులు పెరిగిన మాట వాస్తవం. వాళ్ళ ముగ్గురికి వాళ్ళంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫిల్మ్ లో ఇప్పుడు ఒక విజయ్ సేతుపతి, ఆ తర్వాత కార్తీక్, ఈ నలుగురు ఫిల్మ్ లో విజయ్ సేతుపతి చేశారు. ఆయన మార్కెట్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలోనూ పెరిగిపోయింది మీరు అన్నట్టు. కాకపోతే ఏ ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్ అనేది ఇప్పుడున్న ఆ తరంతో పోల్చుకుంటే ఈ తరానికి అది సస్టైనబిలిటీ లేదు, సాధ్యం కాదు. ఓకే, కాబట్టి అది ఎవరు ఫిల్ చేయలేరు. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక,
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.